over to us and for prestigious women group of initiations to welcome you all to our women primary scintillations and annual day feast 2024. Anticipated event by students and staff alike. Usually held at the conclusion of the academic year. And responsibility, fostering a vibrant school spirit. Yoga Mudrasana. This Yoga Mudrasana helps to bring enhanced flexibility to the spine, back, arms, shoulders and the hips. Vajrasana enhances the chest, increases in lung side and abdominal regions. It will decrease the stiffness of lower back. It will strengthen the shoulders and the arms. Relax, students. And the next one is in the weight loss. Act as a stress reliever, releases back pain, strengthens the back muscles. And the final pose, relax, students. And a final special pose by our Babalites.
Cutters. So well done, my dear. It's a wonderful performance by our set to mobilize. Very good, teacher. And moving to the next performance.
गजाननं नीलमेघसूत्रा गजाननं वामनरूपा गजाननं महेश्वरपुत्र गजाननं विघ्नविनायक गजाननं विघ्नहरं भज गजाननं
beautiful. A woman who is very resilient to her thoughts, none other than our supportive and caring CEO, Mrs. Thank you so much, ma'am, for gracing us with your wonderful presence. And lastly, I would like to take the pleasure and privilege with the honor. Parents and parents, please do join your hands with a thundering round of applause. I request all the dignitaries, please take your seats, sir. Thank you. Now it's time to please lighten the lamp. A lightening lamp enlightens the surroundings. May wisdom and awareness shine upon us. With the lighting of this lamp, may darkness be replaced by light, ignorance by knowledge, and sorrow by happiness. Like the lamp spreads light, let us celebrate. Love and kindness. On this auspicious occasion, Namaste everyone. Creativity is
is the key to success in the future. And primary education is where parents to please make yourself comfortable and encourage all our kids. Thank you all. ప్రైమరీ ప్రీ ప్రైమరీ విభాగం తల్లిదండ్రులందరూ కూడా స్వాగతం. ఈ మంచి కార్యక్రమాన్ని క్రియేటివ్గా మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన మా ప్రిన్సిపాల్ గారు, మా చెల్లెలు మీనాక్షి గారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, అలాగే మిగతా ప్రిన్సిపల్స్, మిగతా ఇన్ఛార్జెస్, అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్న అందరికీ కూడా, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హాలు మనకి చాలదని తెలిసి నేను మేడం గారికి చాలా కాలం పర్మిషన్ ఇవ్వాల ఈ ప్రోగ్రాం పెట్టేదానికి. కానీ ఏదో రకంగా పెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడు ఈ హాల్ తీసుకున్నాం. హాల్ చాలా బాగుంది, అని మనకి ఇంకా పెద్ద హాల్ కావాలి. ఈసారి మంచి హాల్ అరేంజ్ చేస్తాను. పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించాలి. సీట్స్ ఉన్నాయి, కొన్ని కూర్చుంటే మాకు సంతోషం ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా చైర్స్ కొన్ని అరేంజ్ చేస్తాను. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను పేరు పేరున కార్యక్రమాలు నిర్వహించి, మా టీచింగ్ స్టాఫ్ అంతా ట్రైన్డ్ టీచర్స్, డెడికేటెడ్ టీచర్స్, అలాగే ప్రిన్సిపాల్స్, లీడర్స్గా ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రతి స్టూడెంట్కి, ప్రతి ప్రోగ్రాంకి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో మీ అందరం ఉన్నాం. దాన్ని మీరు గమనించి భవిష్యత్తులో ఈ ప్రైమరీ స్కూల్లో ఆల్రెడీ మనకి ఫ్లిప్ క్లాస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఫ్లిప్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అంటే క్లాస్ రూమ్స్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే మెథడాలజీ, అది యాక్టివిటీ అవ్వచ్చు, గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు, సెమినార్ అవ్వచ్చు, క్విజ్ అవ్వచ్చు, డెమో అవ్వచ్చు, డిబేట్ అవ్వచ్చు. ఈ రకరకాల యాక్టివిటీస్ ద్వారా పాఠాలు చెప్పడం, పిల్లలతో ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న పాఠాలని అప్లై చేయించడం. దిస్ మెథడాలజీని డెవలప్డ్ కంట్రీస్లో ఫ్లిప్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అంటారు. అది మనం చేస్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దీన్ని ఇంకా బాగా చేసి ప్రతి క్లాస్ రూమ్కి, ప్రైమరీ ప్రీ ప్రైమరీలో ప్రతి క్లాస్ రూమ్కి ప్రొజెక్టర్స్ పెట్టే విధంగా మేము ప్లాన్ చేసి ఈ మే నెలాఖరికి ప్రతి క్లాస్ రూమ్కి ప్రొజెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు కూడా ఇమాజినేషన్, క్రియేటివిటీ ఈ రెండింటి మీద బాగా ఆలోచించి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పిల్లలకి నేను ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి రావాల్సిన డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, వారు వేరే వేరే ముఖ్యమైన కారణాల వల్ల రాలేక ఇప్పుడే మెసేజ్ పంపించున్నారు. వారు పూసపాటి వెంకట జానకి రామారావు గారు, వారి తరపున మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈవినింగ్ ప్రోగ్రామ్కి వస్తానని చెప్పున్నారు. ఎవరైనా డిఓ గారితో మాట్లాడాలి, మీ పిల్లలతో ఏదైనా ఫోటో తీసుకోవాలంటే మళ్ళీ ఈవినింగ్ మీరు రండి, ఖచ్చితంగా సార్ వస్తారు. ఇప్పుడే సార్ మనకి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారి ద్వారా ప్రత్యేకమైన సందేశం మనకి ఇవ్వడం జరిగింది. వారు కూడా మన పేరెంట్ కాబట్టి వారి తరఫున నేను మీ అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు 5 రకాల హెచ్ఎస్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ హెచ్ హ్యాబిట్ ఫార్మేషన్. మీ టీచర్ గారు చాలా హ్యాబిట్స్ చెప్తారు, నేను ఒకటే చెప్తున్నాను. రెస్పెక్టింగ్ ఎల్డర్స్, వాళ్ళు ఎవరో తెలియపోయినా పర్వాలేదు, పెద్దలందరినీ గౌరవించడం మనం నేర్చుకోవాలి. పిల్లలందరికీ నేను ఇది నా సందేశం కింద పేరెంట్స్ని కూడా గౌరవిస్తాను. ఒక పేరెంట్సే కాకుండా, గ్రాండ్ పేరెంట్సే కాకుండా పెద్దలందరినీ గౌరవించే సంప్రదాయం అనేది మన భారతీయ సంప్రదాయం. దాన్ని ఒక హ్యాబిట్ కింద పెట్టుకోవాలని చెప్పి నేను హ్యాబిట్ ఫార్మేషన్లో మొదటి హెచ్ కింద మీ అందరికీ చెప్తున్నాను. సెకండ్ హెచ్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ అంటే
మనమేమి పెద్ద పెద్ద బస్తాలు మోయవసలేదు, రాళ్ళు కొట్టవసలేదు. ఐ రికమెండ్ ఆల్ ద స్టూడెంట్స్, ద కంటిన్యూటీ ఇన్ ద లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్సిడర్డ్ హార్డ్ వర్క్. చదువుకోవటాన్ని కొనసాగించాలి. అది సెలవుల్లో, స్కూలు కాదు, ఎప్పుడైనా స్టోరీ అయినా చదవాలి, పేపర్ అయినా చదవాలి, పాత పాఠం అయినా చదవాలి, పాత కథ అయినా చదవాలి. ఎవ్రీడే షుడ్ ఎండ్ విత్ రీడింగ్ అట్లీస్ట్ ఏ పేజ్ ఆఫ్ లైన్స్. ఇది ఒక నియమం కింద పెట్టుకొని దీన్నే హార్డ్ వర్కింగ్ తీసుకోమని నేను చెప్తున్నాను. దట్ ఈజ్ సెకండ్ హెచ్, హార్డ్ వర్కింగ్. థర్డ్ హెచ్, హెల్పింగ్ నేచర్ ఉండాలి పిల్లలందరికీ. హెల్ప్ ఎక్కడ చేయాలంటే ఇంటి దగ్గర బిగిన్ అవ్వాలి. అమ్మా నాన్నకి చిన్న చిన్న వాళ్ళు చేసే పనుల్లో మనం హెల్ప్ చేయాలి. అలా కాకుండా సెల్ఫ్ హెల్ప్, మీ పని మీరు చేసుకున్నా కానీ హెల్ప్ చేసినట్టు. ఆ సెల్ఫ్ హెల్ప్ అనే హ్యాబిట్ కూడా డెవలప్ చేసుకోమని. హెల్పింగ్ నేచర్ అంటే బయట ఎవరికో సహాయం చేయడం కాదు, మనకు మనం సహాయం చేసుకోవటం. మన చుట్టూ ఉన్న మన ఇంటి వాతావరణంలో ప్రతి పనిలో మనం భాగం తీసుకోవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ నేచర్. ఇది మూడో హెచ్, హెల్పింగ్ నేచర్గా నేను చెప్పాను. ఇక నాలుగో హెచ్గా నేను హానెస్టీ. చాలా ఉన్నాయి పాలసీస్, హానెస్టీ బెస్ట్ పాలసీస్ అంటారు. మీరు పిల్లలందరూ కూడా యూ షుడ్ నెవర్ స్పీక్ లైవ్. ఇది ఒక హానెస్టీ కింద తీసుకోండి. ఎందుకంటే అబద్ధం అనేది అన్ని చెడు అలవాట్లకి అమ్మలాంటిది. ద లై ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ ద అదర్ మిస్టేక్స్. ఇట్ ప్రమోట్స్ ఆల్ ద అదర్ మిస్టేక్స్. కాబట్టి అబద్ధం చెప్పకూడదు. మీరు ఏం నేర్చుకున్నారో అదే చెప్పాలి, ఏం తెలీదో అదే చెప్పాలి, ఏం కావాలో అదే అడగాలి. ఇతరులతో పోల్చుకొని అమ్మ నాన్నని గురువుని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మంచి హానెస్టీ అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండటమే అనేది అలవాటు చేసుకోవాలి. ఇది ఫోర్త్ హెచ్, బీయింగ్ ఆనెస్ట్. ఆఖరి హెచ్గా హై థింకింగ్. హై థింకింగ్ అనేది పిల్లలకి మనం చదువు ద్వారా అలవాటు చేస్తాం, ప్రవర్తన ద్వారా అలవాటు చేస్తాం. అంటే పాజిటివ్ మైండెడ్నెస్, అలాగే యాంబిషన్ ఓరియంటెడ్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లెర్నింగ్, స్కిల్ ఓరియంటెడ్ లెర్నింగ్, క్రియేటివ్ ఓరియంటెడ్ లెర్నింగ్, ఇమాజినేషన్ బేస్డ్ లెర్నింగ్. ఇవన్నీ కూడా హై థింకింగే. ఈ పిల్లలకి హై థింకింగ్ రావడానికి కావాల్సిన ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ కూడా ఐ రికమెండ్ ఎవ్రీబడి సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్ లివింగ్ ఎలాగో మనకు రాదు, ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా ప్రేమగా గారాబంగా పెంచుతారు. కాబట్టి కనీసం హై థింకింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. బాగా గొప్పగా ఆలోచించాలి. నేను మీ వయసులో ఉన్నప్పుడు మా నాన్న ఇంకా గొప్పవడాలనుకునేవాడిని, అంతేగాని నేను గొప్పవడం అనుకున్నాను. మా నాన్న ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా సంపాదించాలి, నన్ను బాగా చూపెట్టాలి, ఇది నా కోరిక. నేను ఇప్పుడు మీకేం చెప్తున్నానంటే అలా కూడా కోరుకోండి. ఎందుకంటే మీ నాన్నగారు కూడా చాలా చిన్న వయసులో ఉన్నారు, వారు కష్టపడాలి, గొప్పవారు అవ్వాలి. మరి ప్యారలల్గా మీరు అంతకన్నా గొప్పవాళ్ళు అవ్వాలని మీ పేరెంట్స్ కోరుకుంటారు, మీ టీచర్స్ కోరుకుంటారు, నేను కోరుకుంటాను. కాబట్టి హై థింకింగ్ అనేది ఒక ప్రివిలేజ్గా తీసుకొని ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద డే. ఆ హై థింకింగ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఈ 5 హెచ్ఎస్ కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఎవ్రీడే ఎండ్స్ విత్ హ్యాపీనెస్. అందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Thank you so much, sir. Love
ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షరం నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షరం. Students, our ears soothed with your beautiful voice.
It's a wonderful performance by Little Overlights. Thank you.